అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని, రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని అన్నారు. విదేశాల నుంచి వచ్చే ఇండస్ట్రీస్ పెరగాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలని, అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేదే సీఎం చంద్రబాబు ఆలోచనని వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు. రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విజన్తో చేస్తున్నారు. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు కడుతున్నామో, అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. అమరావతి రాజధాని, అమరావతి క్యాపిటల్ సిటీ మీద